సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు సాయం అందలేదంటూ కాంగ్రెస్పై రైతులు ఫైర్. తెలంగాణ సర్కారు కొలుదీరిన నూతన సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ తగ్గట్టుగా కాకపోయినా ఇటీవలే రైతు బంధు నగదు విడుదల చేసింది. అయితే ఈ నగదు ఇంకా చాలామంది రైతుల్లో జమ కాలేదు. పావు ఎకరం అర్ధ ఎకరం వారికే కొన్ని డబ్బులు అయితే జమ అయినాయి. మిగతా వారికి ఎవరికి కూడా ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. ఆ పావు ఎకరం అరెకరం వాళ్ళకు కూడా అందరికి పడలేదు, అది కొంతమందికే పడ్డాయి. ఇప్పటికీ యాసంగి సాగు మొదలుపెట్టిన రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సాయం కోసం ఎంతోమంది రైతులు పడిగాల్పులు కాస్తున్నారు. మరి రైతు బంధు సాయం అందకపోవడంతో వచ్చే పంట ఎలా సాగు చేయాలి అని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయి అనేది సందిగ్ధంలో ఉన్న రైతులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. నవంబర్ నెల ఆరంభంలోనే పడే రైతు బంధు డబ్బులు డిసెంబర్ గడుస్తున్నా కూడా ఎందుకు వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన పంట ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదని, రోడ్లపైనే ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. మరి కొత్తగా కొలుదీరిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? అలా వహించకుండా త్వరగా రైతు బంధు పైకాన్ని తమ ఖాతాలో జమ చేయాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.